హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. అరకప్పు పాలకి అరకప్పు పంచదార తీసుకుని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకుని గ్యాస్ అయితే వెలిగించుకుని పాలను అయితే ఈ రకంగా పంచదార కలిపేలా ఉంటే చాలండి. దాంట్లో పక్కకు తీసేసుకుని బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. దాంట్లోకి బాదం పప్పు, జీడిపప్పు బద్దలండి వేసుకుని మనకు కావలసినంత ఆటా పిండి అయితే మైదా పిండి ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకుని సరిపడినంతగా చపాతీ ముద్దలు అయితే కలుపుకోవాలండి. దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసాక తర్వాత అయితే ఇలా చాక్లెట్ మోల్డ్స్కి అయితే ఆయిల్ అప్లై చేసి అయితే నేను దాంట్లో మరలా గార్నిష్ చేశానండి. జీడిపప్పు బద్దలు, బాదం పప్పు బద్దలు అయితేని ఈ రకంగా అయితే పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని దాంట్లో పెట్టి అయితే నొక్కానండి. చూడండి ఎంత బాగా అయితే షేప్స్ వచ్చాయో. తీసి చూపిస్తాను చూడండి, మీకు ఎంత అందంగా అయితే వచ్చాయో. బిస్కెట్లు అయితే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ టైం కదండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. స్నాక్స్లోకి మనకి బాగా యూజ్ అవుతుందండి బిస్కెట్స్ అయితేని. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక్కొక్కటి తీస్తున్నాను. షేప్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. మీ దగ్గర ఇలాంటివి చాక్లెట్ మాల్స్ లేకపోతే చపాతీలా అయితే చేసుకుని కట్ చేసుకుని అయితే ముక్కల్లా అయితే బిస్కెట్లు తయారు చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో కనుక అయితే మీరు బిస్కెట్లు తయారు చేస్తే చాలా బాగుంటాయండి. హెల్తీగా కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చాయో. స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టి హీట్ అయ్యాక అయితే మనం ఒక్కొక్కటి వేసి అందులో కదిలిపోకుండా జాగ్రత్తగా వేయాలండి. వేసి స్పూన్తో అయితే మనం ఒకటి ఒకటి తిప్పుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. బిస్కెట్స్కి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకొని దాన్ని అయితే పక్కకు తీసేసుకుంటే మన వేడివేడి బిస్కెట్లు అయితే చల్లబడినప్పుడు కరకరలాడుతూ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.